హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా స్పైసీగా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను 150 గ్రామ్స్ బెండకాయ తీసుకున్నానండి. క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలాగా చూడండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జిగురు మొత్తం పోతుందండి. మనం అలానే డైరెక్ట్గా వేసేస్తే జిగురు సాంబార్ పులుసు అంతా జిగురుగా ఉంటుంది, తినడానికి బాగుండదు. కాబట్టి ఇలా బాగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా చేయాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు కోసమండి పోపు పెట్టుకోవాలి. పోపు దినుసులు వేసుకోవాలి. మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి వేసి ఇప్పుడు ఒక సైజు ఆనియన్ తీసుకొని కట్ చేసిన ఆనియన్ని వేసుకోవాలి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ అనేది పచ్చిగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లి, పచ్చాకు కొట్టుకున్న వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు కొద్దిగా టమాటోస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మొత్తం బాగా ఉడికిపోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. పసుపు కొద్దిగా వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ధనియా పొడి, 1 టేబుల్ స్పూను కారం పొడి వేసుకొని వాటర్ కొద్దిగా వేసుకోవాలి. ఇందులో చింతపండు, మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలండి. అలాగే అంతే అండి. చింతపండు రసం వేసి ఉడికించుకుంటూ చాలా ఈజీగా ఉంటుందండి. చాలా సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి మీరు ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.